గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడ టాప్ వచ్చేసి అయితే కాటన్ టాప్ అండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్గా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అందుకే వీడియో లెంత్ అనేది కాస్త ఎక్కువైంది. ఖచ్చితంగా చూసి నచ్చితే లైక్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి, తప్పకుండా మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇందాక చూపించిందేమో ఫ్రంట్ పార్ట్ అండి. ఇదైతే బ్యాక్ పార్ట్ వీ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా నార్మల్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్స్ నార్మల్గా చిన్నగా డిజైన్ అయితే చేసేసానండి. కాటన్ టాప్కి ఆ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా డీటెయిలింగ్కి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను క్లాత్ని అంటే ముందైతే మెయిన్ ఫ్యాబ్రిక్నే కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క పొడవు అనేది అంటే పొడవు ఉంటుంది కదా, అదైతే ఎక్కువ ఉండదు కదా, అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్నే కట్ చేసుకుంటున్నాను. దాన్ని 4 మడతలుగా వేసుకున్నాను. క్లాత్ యొక్క విడ్త్ అయితే చూసుకున్నాను, అంటే 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాను కదా నేను. ఇంకా దానికి ఎక్కువ తక్కువ మొత్తం 4 మడతలు ఒకేసారి వేయడం ఎందుకని చెప్పేసి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని నాకు ఎంతైతే టాప్కు అవసరం అవుతుందో దాన్ని వెడల్పుగా తీసుకొని 4 మడతలుగా వేసుకున్నాను. తర్వాత నాకు పూర్తి అంటే ఎగ్జాక్ట్ టాప్ పొడవు వచ్చేసి అయితే 36.5. తర్వాత మనం కింది వైపున టాప్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, దానికి 1.5 ఇంచునైతే యాడ్ చేసుకొని మొత్తంగా 38 ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అదే మార్కింగ్ని ఈ చివరన కూడా 36.5కు ఒక మార్కు, 38 ఇంచులకు ఒక మార్క్, ఇలా 38 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో అయితే స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. 2 మార్కింగ్లు చేసుకున్నాం కదా, ఆ 2 మార్కింగ్లను కూడా ఇలా స్కేల్తో డ్రా అయితే చేసేసుకోండి. తర్వాత ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. నాకెందుకో ఇక్కడ మీకు క్లాత్ కన్ఫ్యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను నాకైతే ఎంతైతే సరిపోయిందో ఫోల్డింగ్కి అంతకు సరిపోయిందని చూసేసుకొని ఇంక ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంక ఈ మిగతా క్లాత్ అయితే నాకు హ్యాండ్స్కి సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఎంత పొడవు తీసుకున్నాను ఏంటి అనేది. తర్వాత ఇలా తీసుకున్న తర్వాత నేను మొత్తం షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నాకు కావలసిన షోల్డర్ అయితే 6 ఇంచులు. 6 ఇంచులను తీసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను 6 ఇంచుల దగ్గరికి. తర్వాత ఆమ్ రౌండ్ అనేది నేను సేమ్ మనం టోటల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆమ్ డౌన్ కూడా అంతే 6 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్కి 3 ఇంచులు, నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అంటే 6 ఇంచులలో హాఫ్ సగం 3 ఇంచెస్ షోల్డర్కి, 3 ఇంచెస్ నెక్కి. తర్వాత అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇందాక ఆమ్ డౌన్ కోసం 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దాన్ని షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకి ఇట్లా మనం ఎల్ షేప్లో డ్రా చేసేసుకోండి. తర్వాత నేను ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ కోసం అయితే పొడవు వచ్చేసి 7 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకొని ఈ ఫ్రంట్ నెక్ను కూడా ఎల్ షేప్లో డ్రా చేసేసుకున్నాను. క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ మా పాప వీడియో తీస్తుందని చెప్పాను కదా, తను కొంచెం అటు ఇటుగా తీసింది. ఇక్కడ మాత్రం ఒక చిన్న మిస్టేక్ అయింది, తర్వాత ఎక్కడ జరగలేదు. మిస్టేక్ని కన్క్లూడ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఈ కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో రౌండ్ చేసేసుకోండి. లేకపోతే నార్మల్గా మీకు ఏ ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియాని బేస్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ ఎల్ స్కేల్ని అయితే యూజ్ చేశాను. తర్వాత నెక్ దగ్గర షోల్డర్స్ దగ్గర మనకు బిగించి ఉండేలాగా, షోల్డర్ జారిపోకుండా ఉండేలాగా ఒక 1/2 ఇంచు విడ్త్ అనేది కొంచెం మార్కింగ్ చేసుకొని క్రాస్ లైన్ అయితే గీసుకున్నాను. తర్వాత మన ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1 ఇంచు మార్కింగ్ చేసేసుకొని రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత నాకు
చెస్ట్ లూజ్ అనేది నాకు 33 ఉందండి కస్టమర్ది. కస్టమర్ కాదులేను కానీ మా ఫ్రెండు 33 ఇంచెస్ చుట్టూ రౌండ్ మొత్తం. ఆ తర్వాత 33ని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.25 వచ్చింది. ఎగ్జాక్ట్గా 8.25ని మార్కింగ్ సేమ్ 8.25 మార్కింగ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఖర్చు కోసం, లేదా 1.5 ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇంకా 1 ఇంచే మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 34 వచ్చిందండి. ఇంకా 34ని కూడా సేమ్ చెస్ట్ లూజ్ చేసుకున్నట్టే డివైడెడ్ బై 4 చేసుకుంటే నాకు 8.5 వచ్చింది. ఆ 8.5ని మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచుని మార్కింగ్ చేసుకొని ఆ రెండింటిని ఇలా స్కేల్ సహాయంతో స్ట్రేట్ లైన్ అయితే గీసేసుకున్నాను. అర్థమైంది కదా? ఇక్కడ వరకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనకు కింది వైపున టాప్ యొక్క వెడల్పు అంటే చివరన ఉంటుంది కదా, ఆ చివరన వచ్చేసి నేను 10.5 ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. 10.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ లైన్ 10.5 ఇంచుల దగ్గరికి తర్వాత మనం హిప్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు వీడియోలో చూస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ చివరన మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకు స్కర్ట్స్ దగ్గర లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలాగ పడిపోయినట్లు ఉండకుండా ఉండడానికి ఇక్కడ పై వైపుకు ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకు మనం ఏదైతే ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నామో అది మిస్ కాకుండా ఉండడానికి పై వైపుకు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్ స్కర్ట్స్ పెట్టుకుంటాం కదా, దాన్ని నేను ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కింది వైపుకు ఒక 10 ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. అది నాకు గుర్తుగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. అర్థమైంది కదా? మన ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కింది వైపుకి స్కర్ట్స్ కోసం 10 ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత క్లియర్గా నేను మళ్ళీ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే దీన్ని అయితే స్కిప్ చేసేయండి. ఒక్క ఇన్ఫర్మేషన్ అండి నేను చెప్పేది. నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎక్కడ అర్థమైంది కాలేదు అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. తర్వాత ఎగ్జాక్ట్గా మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని మీదుగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటానండి. అంటే ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా వీడియో పెట్టిన వాళ్ళకి కంపల్సరీగా కావాల్సింది కామెంట్సేనండి. ఆ కామెంట్స్ వల్లే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. మీ కామెంట్స్ అనేవి మాకు ఒక అమృతం లాంటిది అనుకోండి. అంతే, ఇంకేం చెప్పలేను. అంతకంటే పెద్ద మీనింగ్ అయితే ఉండదు అనుకుంటా. సేమ్ ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్కర్ట్స్ పాయింట్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకోండి గుర్తుగా ఉండడం కోసం. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కింది వైపుకు షోల్డర్స్ దగ్గర కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ని అయితే కట్ చేయొద్దండి. నేను నెక్కులను కట్ చేయకుండా 4 మడతలు వేసుకున్నాక 2 బ్యాక్ ఫ్రంట్ వస్తుంది కదా, ఇంకా సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అర్థమైంది కదా? 4 మడతలు వేసుకున్నాం కాబట్టి సపరేట్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ చెప్తానన్నాను కదా, ఇంకా నెక్కునైతే షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపుకు 10 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత విడ్త్ వచ్చేసి సేమ్ 3 ఇంచెస్ పైన ఎంత ఉందో కింది వైపున కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ వీ నెక్ని ఇచ్చాను కదా, ఆ వీ నెక్ను అనేది మనం స్కేల్తో స్ట్రెయిట్ లైన్ని డ్రా చేయకుండా ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా డాట్గా పెట్టుకొని కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నామంటే నెక్ అనేది కొద్దిగా రౌండ్ షేప్లో కాకుండా కొద్దిగా వీ షేప్లో, అంటే కొంచెం డిఫరెంట్ టైప్లో వస్తుందండి. తర్వాత టాప్ కటింగ్ అయిపోయి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుందాం.
మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ అయితే తక్కువగా ఉండాలి. నేను దాన్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే మనం మెయిన్ 36.5 ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అయితే పైకి అయితే నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, లైనింగ్ అనేది నేను ఇక్కడ 4 మడతలుగా వేసుకున్నాను కాబట్టి నాకు 2 బ్యాక్ ఫ్రంట్ అయితే ఒకేసారి వచ్చేస్తాయి. తర్వాత 1 ఇంచ్కి ఇలాగా నేను ఎగ్జాక్ట్ టాప్ కట్టింగ్ కంటే 1 ఇంచ్ అయితే పైకి కట్ చేసుకున్నాను. తర్వాత అంతే, ఇంకా ఏముండదు దీంట్లో కట్ చేసుకోవడానికి. మార్కింగ్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా చూపించిన విధంగా కట్టింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నేను నెక్కులను అయితే కట్ చేయట్లేదు, బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఏది కట్ చేయట్లేదు. స్టిచ్చింగ్లోనే కట్ చేద్దామని సైలెంట్గా ఉండిపోయాను అనమాట. ఇంకా మీరు కూడా కట్ చేసుకోకండి. ఒకవేళ మీ ఇష్టం, అది మాకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చు అని అనుకుంటే మాత్రం కట్ చేసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా అయినా అప్పటికి కట్ చేసుకోవడం కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్స్కి అయితే నేను కింది వైపున మనకు లైనింగ్ అయితే మిగిలింది కదా, దాన్ని అయితే బేస్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి అయితే 3/4 హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి, ఆ మిస్టేక్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే చూడండి, నాకు ఎగ్జాక్ట్గా 8.5 ఇంచెస్ హ్యాండ్స్ కట్టింగ్ ఇక్కడ పక్కన వీడియోలో యాడ్ చేస్తున్నాను కదా, ఆ హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం గాను నేను ఎక్స్ట్రా అనేది అసలు ఎగ్జాక్ట్ 8.5 తీసుకోవాలి హ్యాండ్స్ పొడవు అనేది. ఎందుకంటే హ్యాండ్స్కి కింద పట్టీ అనేది వచ్చింది కదా, ఆ పట్టీ అనేది నేను జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది అప్పుడే యాడ్ చేసుకోవాలి పట్టీ పెట్టినప్పుడే. కాకపోతే ఇక్కడ నేను మార్కింగ్ చేసుకునేటప్పుడు 8.5 కాకుండా మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఆ 2 లైన్లు అనేవి అవి మిస్టేకు. ఇప్పుడు ప్రజెంట్ నేను చేసేది కరెక్ట్ అన్నమాట. అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చెప్తాను. ఇవి 2 రాంగ్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పైనుంచి కింది వరకు నేను 8.5కి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, వాటిని గమనించుకుంటూ కట్ చేసుకుంటూ ఉండాలి ఎంత పర్ఫెక్ట్ అయినప్పటికీ. తర్వాత షోల్డర్స్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని, నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5. ఇలాగా హ్యాండ్కు కుచ్చు వచ్చింది కదా, ఆ కుచ్చును పెట్టుకోవడానికి నేను ఒక 2 ఇంచులను అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ డౌన్ కోసం ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆ చివరన ఈ చివరన స్కేల్తో అయితే డ్రా అయితే చేసేసుకున్నాను అనమాట. తర్వాత నాకు ఆమ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అండి. ఆ 7.5 ఇంచులకు ఇలాగ మార్కింగ్ చేసేసుకొని, తర్వాత ఖర్చు కోసం కింది వైపున 1.5 తీసుకున్నాను కదా, పై వైపున కూడా 1.5 అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా క్రాస్ చేసుకుంటూ హ్యాండ్ డౌన్ అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ మార్కింగ్లను కలుపుకుంటూ స్ట్రైట్ లైన్స్ అయితే గీసేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కట్ చేసుకోవడమే. ఇలాగ నీట్గా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ సెంటర్ పాయింట్లో ఒక టక్స్ అయితే ఇచ్చేయండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడానికి నేను క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మనం టాప్ కట్ చేసుకున్నప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ అనేవి మనకు ఇలాగే పొడవుగా వచ్చాయి కదా, హ్యాండ్స్ కూడా అలాగే రావాలి కదా. ఎందుకంటే మళ్ళీ మనం క్లాత్ అనేది అడ్డం వేసుకుంటే కరెక్ట్గా రావు కదా. అందుకని ఇలా డిజైన్స్ ఉన్నప్పుడు డాట్స్ ఉన్నప్పుడు పర్వాలేదు, ఫ్లవర్స్ వచ్చినప్పుడు మొగ్గలు వచ్చినప్పుడు ఇలా మనం ఫ్రంట్ అంటే బ్యాక్ ఫ్రంట్ అంటే కింది వైపుకి పై వైపుకి ఎలా కట్ చేసుకున్నామో చూసి కట్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. ఇంకా నాకు టాప్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం పైకి కిందికి ఇలాగే నేను హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేసుకుంటున్నానో అలాగే వచ్చాయి కాబట్టి ఇంకా హ్యాండ్స్ని కూడా అలాగే వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. సెంటర్ పాయింట్లో సేమ్ టక్స్ ఇచ్చుకున్నాను. ఇక్కడ వరకు కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే
మనం డైరెక్ట్గా ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఒకవేళ లైనింగ్ యాడ్ చేయాలనుకుంటే మిషన్ మీద చుట్టూ కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు వేసుకునే బదులు ఇలాగా మనమైతే చుట్టూ లైనింగ్కి గమ్ము జాయింట్ చేసేసుకొని గమ్ము చుట్టూ లైనింగ్కి చుట్టూ గమ్ము పెట్టేసుకొని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ని పైవైపు వేసుకొని ఐరన్ చేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవడమే కాకుండా మనం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కాబట్టి చాలా అంటే ఫినిషింగ్ అనేది టాప్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాగ అంతా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ ఇలాగే చేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా లైనింగ్ ఉంటే కట్ చేసేసుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ అనేది బాగా క్లియర్గా చూపించాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే చిన్న చిన్నగా తెలిసే ఉంటుంది ఎంతో కొంతమందికి. తర్వాత ఫస్ట్ అయితే నెక్ చుట్టూ అయితే ఇలాగ నీట్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే నీట్గా స్టిచ్ చేసుకొని లైనింగ్ని మనమైతే నెక్స్ అయితే కట్ చేసుకోలేదు కదా, ఆ నెక్లను అయితే కట్ చేసేసుకుంటున్నాను చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి. నేనైతే క్లాత్ని అయితే ఉల్టాయించట్లేదు, ఎందుకంటే నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను నెక్ చుట్టూ. అలాగే ఇంకా మనకు సైడ్ కట్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి నెక్ను చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ను కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. టాప్ కటింగ్ అయితే ఒక స్కర్ట్స్ స్టిచ్ చేసే దగ్గరే కొంచెం ఇబ్బంది అవుతుంది, అది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఒక కుట్టు వేసుకున్న తర్వాత స్ట్రైట్గా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. షోల్డర్స్కి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వెడల్పుతో అయితే వేసుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే వేసుకున్నాను. ఇంకా చివరగా నాకు షోల్డర్స్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 టైమ్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి నీట్గానే వచ్చింది. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంతకుముందు చూపించినట్టుగా డిజైన్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, ఖర్చు కోసమేమో 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు వాటిని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటువైపున కూడా మనకు మార్కింగ్ కావాలి కాబట్టి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఫోల్డ్ చేసుకొని అదే మార్కింగ్ని బేస్ చేసుకొని కింది వైపున పెట్టుకుంటే 2 వైపుల మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత చూడండి 2 వైపుల మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ కట్ చేసుకోవడం మర్చిపోయాను తర్వాత కట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్కేల్తో సెంటర్ పాయింట్ దగ్గర స్కేల్తో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. చిన్న దగ్గర క్లారిటీ మిస్ అయిందండి, అక్కడక్కడ పాప వీడియో తీసిందని చెప్పాను కదా, స్కిప్ చేసేయండి. తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ లైన్ నుంచి అటువైపుకు 1 ఇంచు ఇటువైపుకు 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఆ ప్లేస్లో మాత్రమే కుచ్చులు అయితే రావాలి కాబట్టి అందుకోసమే మార్కింగ్ అయితే ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం. చూడండి కొంచెం ముందు నుంచి మనం మార్కింగ్ చేసుకున్న ముందు నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేసి మనం మధ్యలోకి ఏదైతే లైన్ గీసుకున్నామో మార్కింగ్ చేసుకున్న 1 ఇంచుని ఇటువైపుకు ముందుకు జరుపుకొని ఒక కుచ్చు, తర్వాత ఆపోజిట్ క్లారిటీగా అర్థం కావాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట, అటువైపు ఇటువైపున. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పి నాకు ఎందుకో సింగిల్ ఫ్రిల్ అనేది నచ్చలేదు, అందుకని ఇంకో ఫ్రిల్ కూడా పెట్టుకుంటున్నాను. అంటే ఒకవైపుకు 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకోటి, అంటే మొత్తం 4 ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అది స్కిప్ చేసేసాను, ఎందుకంటే ఐరన్ చేసుకుంటే కాటన్ కాబట్టి చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది, అప్పుడు లుక్ అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత పిక్లో చూసినట్టుగా కింది వైపున ఒక ఏమంటారు పట్టీ వచ్చింది కదా, ఆ పట్టీ కోసం అయితే నేను ఇప్పుడు క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. అది 2 ఇంచులు ఉండేలాగా చూసుకున్నాను. ఆ 2 ఇంచుల క్లాత్ని ఇలాగా హ్యాండ్ యొక్క రైట్ వైపున ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే
కుట్టు అయితే ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా పట్టీకి కట్ చేసుకున్న క్లాత్కి అయితే ఎటువంటి లైనింగ్ అయితే యాడ్ చేయలేదండి. డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైనింగ్ అయితే వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నాకు వద్దనుకున్నాను కాబట్టి ఇంకా స్కిప్ చేసేసాను. మీకు కావాలనుకుంటే మాత్రం వేసేసుకోండి. తర్వాత ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ పై వైపున నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అప్పుడు మనం వేసుకున్న కింది వైపు వేసుకున్న కుట్టు బాగా అణిగి హ్యాండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత నేను కట్ చేసుకున్న పట్టీకి చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నేను ఐరన్ కూడా చేసుకున్నాను కానీ ఇంకా కుట్టుతుంటే అటు ఇటు కదిలి కొద్దిగా ఫ్రిల్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా హ్యాండ్ అనేది. తర్వాత లోపలి వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. నేను కట్ చేసుకున్న పట్టీకి నాకు కోర్ అనేది వచ్చింది కాబట్టి నేను ఇంకా సింగిల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు కోర్ అనేది అవైలబుల్ లేని క్లాత్ అయితే మీరు కట్ చేసుకుంటే గనక డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఒకవేళ కోర్ అనేది లేకపోతే ఒక పావించు అనేది, ఇప్పుడు నేను 2 ఇంచులు కట్ చేసుకున్నానని చెప్పాను కదా, మీరు 2 ఇంచులు అనేది కట్ చేసుకొని ఫోల్డింగ్కి పావించు లోపటి వైపుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా పట్టీ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలాగా నీట్గా వచ్చింది కదా. ఇంకా లోపల వైపుకు ఫోల్డ్ చేసుకున్న కుట్టుకి ఒకటే కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉండదు కాబట్టి ఇంకా నేను పై వైపు నుండి మళ్ళీ ఇంకో టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అయితే కుట్టు గట్టిగా ఉండి ఎటువంటి అంటే కుట్టు అనేది పోకుండా ఉంటుంది. డ్రెస్ పాడైపోయినా కూడా డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వరకు అయితే హ్యాండ్ అయితే ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను నెక్స్ట్కి పైపింగ్ వేసుకున్నా అని చెప్పాను కదా, ఈ పైపింగ్ కోసం నేను ఇలాంటి ఎట్లాగో క్లాత్లో గోల్డ్ యాడ్ అయింది కాబట్టి అదే గోల్డ్ని బేస్ చేసుకొని క్లాత్ని అయితే క్రాస్గా నెక్కు వేసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా క్రాస్ క్లాత్లే కట్ చేసుకోవాలి. క్రాస్ క్లాత్లు కట్ చేసుకొని వాటిని జాయింట్ చేసుకొని నెక్కు కుట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగా క్రాస్ పట్టీలు అయితే ఒక 1 ఇంచు 1.5 ఇంచు వెడల్పుతో ఉన్న క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకొని ఇట్లాగా నెక్ యొక్క చివరి నుంచి ఒక 1/4 ఇంచు వెడల్పుతో అయితే కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేశాను కదా, ఇంకా పైపింగ్ వేయడానికి నాకు వీలుగా ఉండడం కోసం ఒక వైపున షోల్డర్ అయితే విప్పేశాను. తర్వాత పైపింగ్ వేసుకున్న తర్వాత జాయింట్ అయితే చేస్తాను. నాకెందుకో ఇది ఈజీ అనిపించింది, మీకు చెప్పడం కూడా ఈజీగా అవుతుందని చెప్పేసి నేను ఇంకొక వైపున షోల్డర్స్ అయితే విప్పేసి పైపింగ్ క్లాత్ అయితే ఫస్ట్ అయితే జాయింట్ అయితే చేస్తున్నాను. అర్థమవుతుంది కదా. ఇంకా నాకు ఇదే ఈజీ ప్రాసెస్ అనిపించి మీకు చెప్తున్నాను. నేను ఎప్పుడు పైపింగ్ చేసుకున్నా ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ని క్లాత్లో పెట్టి జాయింట్ చేసిన తర్వాత కుట్టనండి. ఇలాగే ఫస్ట్ క్లాత్ యాడ్ చేసి తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను. నాకు ఎందుకో ఇదే ఈజీ అనిపిస్తుంది. మళ్ళీ నాది సింగిల్ పాదం కాదు, డబల్ పాదంతో మనం సింగిల్ పాదంతో అయితే ఎలా అయితే పైపింగ్ నీట్గా వస్తుందో ఈ డబల్ పాదంతో కూడా పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫైనల్ లుక్గా మీరే చూస్తారు కదా, వావ్ అనాల్సిందే తప్పకుండా. ఇలాగా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా పైపింగ్ థ్రెడ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే 1/4 ఇంచు వెడల్పుతో కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు పైన థ్రెడ్ని అయితే పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలి వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక కుట్టు వేసుకోండి. మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు పైన థ్రెడ్ని పెట్టుకొని క్లాత్ని అయితే లోపలి వైపుకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్ పాదంతో ఇంత నీట్ ఫినిషింగ్తో వచ్చే థ్రెడ్ పైపింగ్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈజీ మెథడ్లో అంటే ఇంకా క్లారిటీగా కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. లేదంటే నాకు కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాగే చివరి వరకు స్టిచ్ చేశానండి నేను.
ఇలాగే చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఒక విషయం ఏంటిదంటే మనం క్రాస్ పట్టీలు కట్ చేసాం కాబట్టి మనకు ఎక్కడా కూడా ముడతలు రాకుండానైతే ఖచ్చితంగా నీట్గానే వస్తుంది. ఒకవేళ మీరు స్ట్రైట్ మాకు క్రాస్ పట్టీలు వీలు కాలేదు, క్లాత్ లేదు అని అనుకుంటే ఒకవేళ స్ట్రైట్ కట్ చేసుకుంటే మాత్రం మనం స్టార్టింగ్ ఒక కుట్టు అయితే కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు పైపింగ్ క్లాత్ యాడ్ చేసుకున్నాం కదా పావించి వెడల్పుతోటి, అక్కడ మాత్రం కుట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్న కుట్టు కట్ కాకుండా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలాగ చివరి వరకు నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, దాన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంకా అర్థమైంది కదా. పైపింగ్ విషయానికి వస్తే నేనైతే క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ చూసి మీకు అర్థం కాకపోతే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే నాకు వచ్చిన 4-5 కామెంట్లు అయినా కూడా నేను ప్రతి ఒక్క దానికి వెంటనే కామెంట్కి రిప్లై ఇస్తానండి. అది నా ఛానల్ను రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. సరే, ఇలాగ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే ఈజీగా తిరిగిపోయింది, కానీ బ్యాక్ నెక్ దగ్గర మనం వీ షేప్ ఇచ్చాం కదా, అక్కడ క్లాత్ని కొద్దిగా కట్ చేసేసుకోండి. మనం ఫోల్డ్ చేసుకునే ముందు కొద్దిగా క్లాత్ అనేది కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ టంక్షన్ లేపి తర్వాత మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ టంక్షన్ అయితే కిందికి చేసుకుంటే ఇంకా ఎక్కడా కూడా ఏ మిస్టేక్ కాదు. ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, వీ నెక్ అనేది ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. నేను చెప్పిన పద్ధతిలో కుడితే చాలా బాగా అయితే వస్తుందండి. తర్వాత ఇలా కంప్లీట్ అయిపోయిందండి పైపింగ్ వేయడం అయితే. ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. టాప్ ఎలా వచ్చింది, స్టిచ్చింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి బ్యాక్ నెక్ నీట్గా కంప్లీట్ అయిపోయింది పైపింగ్ అయితే. తర్వాత వెంటనే మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నా మనం ఏదైతే కట్స్ అంటే టక్స్లు పెట్టుకున్నామో ఎప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచే జాయింట్ చేసుకోవాలి. ఒకవైపున జాయింట్ చేసుకున్న తర్వాత మరోవైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలండి. మొదట ఫస్ట్ షోల్డర్స్ జాయింట్ చేసిన దగ్గర నుంచి మనం హ్యాండ్స్కి చివరన మిడిల్ పాయింట్లో ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే జాయింట్ చేయండి. జాయింట్ చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. నేను కూడా ఫస్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఆ చివరి నుండి ఈ చివరి వరకు కుట్టుకుంటే సరిపోతుంది కదా, ఇలా టంక్షన్ లేపుకుంటూ ఒక సైడ్ కుట్టుకున్నాక మళ్ళీ సైడ్ ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకొని అలాగే ఈ చివరి నుండి ఆ చివరకు కుట్టుకుంటే దానివల్ల ఎన్నో మిస్టేక్స్ అవేవి. ఆ మిస్టేక్స్కి కారణం ఏంటో తెలియకుండానే నేను చాలా వరకు బ్లౌజులు అయితే పాడైపోయాయి. ఒకానొకప్పుడు నేను నేర్చుకున్న టైంలో. తర్వాత నేర్చుకుంటూ ప్రాక్టీస్ అయిన తర్వాత ఇది ఇలా కుడితేనే బాగుంటుంది, ఇది ఇలా కుడితేనే కరెక్ట్గా వస్తుంది సెంటర్ పాయింట్ అనేది అప్పుడు అర్థమైన తర్వాత ఇంకా కొంచెం టైం అయినా పర్వాలేదు, కానీ మనకు నీట్ ఫినిషింగ్ రావాలంటే టైం టేకింగ్ తీసుకోవడంతో పాటు బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి డబల్ స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇంకో రెండో హ్యాండ్ కూడా ఇలానే నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. హ్యాండ్స్ని రెండు ఇలాగే జాయింట్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింటింగ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం హ్యాండ్ లూజ్ అయితే 5.5 పెట్టుకున్నాం కదా, ఆ 5.5 ఇంచుల నుండి ఇలాగ క్రాస్గా కుట్టుకుంటూ తర్వాత మనం ఎక్కడైతే టక్స్లు అంటే స్కర్ట్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడికి 10 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని టక్స్లు ఇచ్చుకున్నాం కదా, చిన్న టక్స్లు అక్కడ వరకు మళ్ళీ మీకు క్లారిటీ ఉండడం కోసం 10 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నామని చెప్తున్నాను. అలాగా తర్వాత మనం చంక రౌండ్ వచ్చేసి 7.5 మార్కింగ్ చేసుకున్నాం. ఒకసారి అయితే మీకు గుర్తున్నట్లయితే ఒకసారి చూడండి. అలాగా 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను ఆమ్ డౌన్ దగ్గర కూడా. తర్వాత ఎక్కడైతే మనం స్కర్ట్స్ పెట్టుకోవడానికి టక్స్లు పెట్టుకున్నామో అక్కడ కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలాగ కుట్టి రఫ్ చేసుకొని వదిలేసాను. మరో చివర కూడా 5.5 ఇంచులకు హ్యాండ్ లూజ్ దగ్గర, చంక దగ్గర 7.5 ఇంచులు, తర్వాత మనం
ఖర్చు కోసం 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా కట్టింగ్ చేసుకునేటప్పుడు, అదే 1.5 ఎక్కడ వరకు అయితే వచ్చిందో చూసేసుకొని ఆ 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్కర్ట్స్ పాయింట్ కోసం 10 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కుట్టుకొని రఫ్ చేసుకోండి. ఇలాగ మనకు అవసరమైతే ఒకటి అయితే వేసుకోము, 2 లేదా 3 కుట్లు ఇలాగే వేసేసుకోండి. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 కుట్లు అయితే వేసేసుకున్నాను. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదని అనుకుంటున్నాను. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనమైతే సైడు కుట్టుకుంటాం కదా స్కర్ట్స్, అవైతే కుట్టుకోవాలి. అంతకన్నా ముందుగా మనం లైనింగ్ని కింది వైపున లైనింగ్కి అయితే ఇలాగా లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకుసుకోవాలి. అంటే మనం టాప్ని మనం వెనక వైపుకు చూసుకుంటే మన లైనింగ్ కుట్టు అనేది టాప్ యొక్క లోపలి వైపుకు వెళ్ళేలాగా కుట్టుకోవాలి. అర్థమైంది కదా. మనం టాప్ని రివర్స్ చేసుకుంటే టాప్ యొక్క లోపలి వైపుకి కుట్టు అనేది వెళ్ళిపోవాలి లైనింగ్. అలాగే బ్యాక్ నెక్ 2 సేమ్ అలాగే వేసేసుకొని ఇప్పుడైతే స్కర్ట్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేయండి. లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ను ఇలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని ఒక 2 మడతలు వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 ఫోల్డులు చేసుకొని ఒక చివరన కింది వైపు నుండి కుట్టుకుంటూ రావాలి ఇలాగా. అది ఎక్కడ వరకు అని అంటే మనం ఏదైతే 10 ఇంచ్ మార్కింగ్ చేసుకొని రఫ్ చేసుకున్నామో ఒక కుట్టుని అక్కడ వరకు కుట్టుకుంటూ రావాలన్నమాట. అంతే, చివరి వరకు ఇలా కుట్టుకుంటూ రండి నీట్గా సర్దుకుంటూ. నేను కట్ చేసిన పద్ధతిలో కట్ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఎక్కడ మిస్టేక్ లేకుండా మనం సైడ్ స్కర్ట్స్ ఫోల్డ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఏమాత్రం క్లాత్ ఎక్కువ రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ చివరన మనం ఏదైతే రఫ్ చేసి వదిలేసుకున్నామో అక్కడ వరకు కుట్టి తర్వాత సూదిని మీ ఇష్టం, సూదిని కింది వైపు ఉంచుకుంటారా పై వైపు ఉంచుకుంటారా మీ వీలును బట్టి క్లాత్ని అనేది నీట్గా సర్దుకొని తర్వాత రెండో చివర యొక్క స్కర్ట్స్ క్లాత్ని కూడా లోపలి వైపుకొని 2 సార్లు మలుచుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండింటిని సమానంగా పెట్టుకొని చూడండి. నాకు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఇరుకుగా అనిపించింది, అందుకే సూదిని అనేది తీసేసి క్లాత్ని అయితే నీట్గా సర్దుకున్నాను. తర్వాత ఇలాగ లోపలి వైపుకు 2 సార్లు మలుచుకొని ఏదైతే ఫస్ట్ వేసుకున్న కుట్టు ఉందో ఆ కుట్టుని బేస్ చేసుకొని ఆ కుట్టు మీద నుండే ఈ స్కర్ట్స్ను కూడా స్టిచ్ అయితే చేసేసాను అన్నమాట. ఇలా కుట్టుకున్నామంటే స్కర్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఏదైనా ఫస్ట్ మనం కట్ చేసే పద్ధతిలోనే ఉంటుంది కదా, ఆ కట్టింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉందంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ తర్వాత టెన్షన్ లేపుకొని తర్వాత కింది వైపుకి ఇంకా నేరుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మనకు కరెక్ట్గా వచ్చింది అనేది క్లారిటీ రావడం కోసం ఎలా తెలుస్తుందంటే మనం ఇలాగ ఫోల్డ్ చేసే క్లాత్ని మనం అంత అడ్జస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని అవసరం లేదు. ఆల్రెడీ ఫోల్డింగ్ అనేది మనం చేయకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అలా వచ్చింది అని అంటే మనం ఈజీగా అంటే కరెక్ట్గా కట్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత రెండో వైపున కూడా ఇలాగే కుట్టు వేసుకొని తర్వాత కింది చివర్లు ఉంటుంది కదా, మనం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అక్కడ మనం కాటన్ కాబట్టి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగ నీట్గా కుట్టుకున్న తర్వాత రెండో సైడ్ని కూడా ఇలాగే స్టిచ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత కింది వైపున మన పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ పొడవు వచ్చేసి అయితే 36.5 కదా, ఆ 36.5ను కరెక్ట్గా చూసేసుకొని కింది వైపున డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే, అంతే. అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీరు చేసే లైక్, మీరు చేసుకునే షేరు, మీరు చేసే కామెంట్ల వల్లే
మాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మాకు కొంచెం మెయిన్గా వచ్చేసి ఎంకరేజ్మెంట్. మీరు ఒక కామెంట్ చేశారంటే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా అమృతం అని, ఆ అమృతం ఇచ్చినంత వాల్యూ అండి మీరు ఒక కామెంట్ చేసి లైక్ చేస్తే. మాకు కావాల్సిందల్లా అదొక్కటే. తర్వాత ఈ కింది వైపున కూడా అలాగే కుట్టు వేసుకుంటే ఇంకా టాప్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేయవలసిందల్లా అదొక్కటేనండి. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాలేదు అని అంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి కామెంట్ మీరు చేసే ప్రతి కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలపడమే కాకుండా ఇంకా మీకు క్లియర్ కావడానికి ఏదైనా వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో తీసుకున్న మా పాపని చెప్పాను కదా. బాయ్ బాయ్.